హిడ్మా ఎన్కౌంటర్ను బోటకప్పు ఎన్కౌంటర్ అన్నారు పౌర హక్కుల సంఘం నేత చలకా చంద్రశేఖర్. మావోయిస్టులంతా విజయవాడలో పట్టుబడితే హిడ్మా మాత్రం మారేడుమిల్లిలో ఎలా హతమవుతారని ప్రశ్నించారు. ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలన్న లక్ష్యంతో పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. మరి హిడ్మాకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానూరులో అరెస్ట్ కాబడితే హిడ్మా మారేడుమిల్లిలో ఎట్లా ఎన్కౌంటర్ అయ్యాడు? వాళ్ళ కథనం ప్రకారమే గత 10 రోజులుగా పక్కా సమాచారం మాకు ఉంది అని చెప్పేసి సిపిఐ మావోయిస్టులు ఎవరైతే కానూరులో షెల్టర్ తీసుకుంటున్నారని, షెల్టర్ జోన్గా ఉపయోగిస్తున్నారని చెప్పేసి చెప్పారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ హిడ్మాని 6 గంటలకల్లా మారేడుమిల్లి ప్రాంతానికి తీసుకువెళ్ళి హిడ్మా ఆయన సహచరి అయినటువంటి రాజే మరో 4గురిని అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళని కాల్చి చంపారు. ఇది బూటకపు ఎన్కౌంటర్. ఇది ఎన్కౌంటర్ అనేది కట్టుకథ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ లేకపోతే అక్కడ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కానీ మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు ఎవరు కూడా కాల్చి చంపేసిన టీంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మాట క్లెయిమ్ చేసుకోవటం మాత్రం ఆయా జిల్లాల ఎస్పీగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు.